మరి అంత నాలెడ్జ్ ఉన్నప్పుడు కొడంగల్ దగ్గర ఒక ప్రాజెక్టు, అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ అవసరం లేదు. లిఫ్ట్ ఇరిగేషన్ అవసరం లేని ప్లేసుల్లో లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు తీసుకొచ్చి దాని బడ్జెట్ని 300 కోట్లకు తీసుకెళ్లారు? లిఫ్ట్ ఇరిగేషన్ 6,000 కోట్లు, సారీ. లిఫ్ట్ ఇరిగేషన్ అవసరం లేదనేటువంటిది నువ్వు ప్రతిపక్షాల వాదనను ఇక్కడ తీసుకొచ్చి, నేను ప్రతిపక్షాల వాదన కాదు, ముందు పెడతా. ప్రజల ఆలోచన. అంటే నేను చెప్పింది వినాలి కదా. ఓకే. ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి వాదనను తీసుకొచ్చి ఇక్కడ ప్రశ్న రూపకంగా నువ్వు వేస్తున్నావు. అంటే కొడంగల్ కానీ, అక్కడ పోతే పరిగి కానీ, ఆ తర్వాత ఉండేటువంటి అనేక నియోజకవర్గాలు, రిమోట్కు దూరంగా ఉండేటువంటి ఏరియాస్ అవి. అటు పోతే మహబూబ్ నగర్ పోవాలి, ఇటు వచ్చేస్తే హైదరాబాద్ పోవాలి. అక్కడ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేనటువంటి ఒక డ్రై ఏరియా కొడంగల్ ఏరియా. కొడంగల్ హెడ్ క్వార్టర్కి పోతే మన మండల హెడ్ క్వార్టర్లన్నా చాలా బాగుంటాయి. మా చిట్యాల మండల హెడ్ క్వార్టరో లేదు నారకడపల్లి మండల హెడ్ క్వార్టరో ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. కానీ సాయంకాలం ఈ టైం అయిందంటే ఒక తినడానికి హోటల్ ఉండనటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉంటుంది. అవును, వాటర్ లేదు. రిమోట్ ఏరియాస్ చాలా డ్రైగా ఉండేటువంటి ఏరియాస్. అవును. ఆ ప్రాంత ప్రజలకు సాగునీళ్ళు, తాగునీళ్ళు సక్రమంగా ఇవ్వటం కోసం ఒక ప్రాజెక్టును డిజైన్ చేసి, ఆ ప్రాజెక్టు డిజైన్ చేసి ఆ ప్రాంతానికి సాగునీళ్ళు, తాగునీళ్ళు ఇచ్చేస్తే, ఆ ప్రాంతం అభివృద్ధి అయితే, ఆ ప్రాంతం డెవలప్ అయితే, ఆ ప్రాంతంలో రేవంత్ రెడ్డి గారి పేరు చిరకాలము నిలిచిపోద్ది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ ప్రాజెక్ట్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినట్టుగానే ఈ లిఫ్ట్ వచ్చేసి ఇక్కడ ఇరిగేషన్ అనేటువంటి డెవలప్ అయిందని చరిత్రలో తను ఉండిపోతాడనేటువంటిది, తన చరిత్రలో ఉండటం ఇష్టం లేనటువంటి, తన చరిత్రలో లిఖించబడటం అనేటువంటి ఇష్టం లేనటువంటి వాళ్ళు కొంతమంది చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం తప్ప, అక్కడ ప్రజలకు నీడ్ ఉంది, ప్రజలకు అవసరం ఉంది, ప్రజలు దాన్ని కోరుకుంటున్నారు. ఎన్నికల్లో మా ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా హామీ ఇచ్చాడు. ఈ ప్రాంత ప్రజల దాహర్తి తీర్చడం కోసం ఇక్కడ లిఫ్ట్ ఏర్పాటు చేసి, ఆ లిఫ్ట్ ద్వారా ఇక్కడ ఇన్ని వేల ఎకరాలకు మనం సాగునీళ్ళు ఇచ్చుకుంటామని చెప్పేసి ప్రకటించినటువంటి ప్రకారంగానే ప్రజలు ఆశీర్వదించారు. ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయ్యిండు. ముఖ్యమంత్రి కాగానే ఆ ప్రాంత ప్రజల దారితి తీర్చేటువంటి, ఆ ప్రాంత ప్రజలకు సాగునీటి అవసరాలు తీర్చడం కోసం ఆ ప్రాజెక్టు తీసుకొచ్చిండు. దాంట్లో తప్పేముంది? మళ్ళీ ఆ 2 కంపెనీలనే ఎందుకు తీసుకొచ్చుకున్నాడు? ఆ 2 కంపెనీలు అనేటువంటి ఎందుకు తీసుకొచ్చిండు అనేటువంటిది పక్కకు పెడితే, ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి ఈఎన్సీ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులు టెండర్ ప్రక్రియ పిలిచినప్పుడు, ఆ టెండర్ ప్రక్రియ ఒక లిఫ్ట్ను టెండర్కు పిలిచినప్పుడు, ఆ టెండర్ సంబంధించినటువంటి ప్రక్రియలో ఆ నామ్స్ను ఎవరైతే ఫిట్ అవుతారో టెండర్ వేసుకున్నటువంటి వాళ్ళు, దానికి అనుగుణంగానే వాళ్ళకి టెండర్ ఇస్తారు. ఉదాహరణకు మా కాడ ఐటిపాములే లిఫ్ట్ ఉంది. అవును, ఐటిపాములే సక్సెస్ అయ్యారు. అక్కడ ఐటిపాములే లిఫ్ట్ మెగా వాళ్ళకు వచ్చింది. అవును, వచ్చింది కానీ పని కాలే. ఈరోజు వాళ్ళని తీసుకొచ్చేసి మేము మళ్ళీ ఎమ్మడిపడి పని చేపిస్తాం. నీళ్ళతో మీరు ఇంకా నీళ్లు రాలేదు, పైపులు ఇవన్నీ కూడా రీసెంట్గా ఏదో బ్రాహ్మణ వెల్లంలో కొన్ని పిల్లాయిపల్లి నుంచి కూడా చెరువులు నింపేటువంటి కార్యక్రమం చేసేసినాం, దాన్ని చేపించేస్తున్నాం. అంటే ఈ లిఫ్ట్ సంబంధించినటువంటి పైపులు తీసుకొచ్చి, పైపులు కొనుగోలు విషయంలో కానీ, దానికి సంబంధించినటువంటి టెక్నాలజీ సంబంధించినటువంటి కానీ, ఇంతకుముందు వేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఆ వేసినటువంటి దాన్ని సక్సెస్ఫుల్ రేట్ ఉందా లేదా ఇవన్నీ కూడా చూసేసి ఇస్తారు. ఆ రెండిట్లో ఆ సంబంధించినటువంటి ఏంటి అలాగే నిలిచిపోయావు? గోల్డ్, డైమండ్, సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది? మన కంట్రోల్లో లేని దాని గురించి ఫీల్ చెయ్యకు. ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించు గురు. తగ్గింపు ధమాకా. అన్ని బంగారు నగలపై లలిత వారి మార్కెట్లోనే తక్కువ తరుగులో ఇంకా 1% తగ్గిపోయిద్దాం. ఓకే, వజ్రాభరణాలకు క్యారెట్కు 5000 రూపీస్ తగ్గింపు ఇద్దాం. నన్ను మర్చిపోయారే, వెండిలో కూడా తగ్గింపు ఇద్దాం. తగ్గింపు ధమాకా.